హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు వ్లాగ్స్. ఇవాళ ఏంటంటే నవరాత్రి, వారాహి నవరాత్రులు అవుతున్నాయి కదండి. డే 1 నేను ఎలా పూజ చేసుకున్నాను ఏంటనేది ఇవాళ వ్లాగ్లో మీకు చెప్పబోతున్నాను. నేను ముందుగా అన్నీ శుభ్రం చేసుకున్నాను. అన్నీ యాజ్ యూజువల్ మా ఇంటి ముందులో ఇలా అన్నీ పెట్టుకున్నాను. తులసి కోటని అలంకరించుకున్నాను. నేను ముగ్గులు పెట్టుకున్నాను. అన్నీ బొట్లు అవి పెట్టేసుకొని తోరణం ఇంపార్టెంట్ కదండి. బంతిపూలతో తోరణం కట్టుకున్నాను. నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు పెట్టుకున్నాను దిష్టికి, గుమ్మానికి. ఇదిగోండి మామిడాకులు, బంతిపూలు, నిమ్మకాయలు ఇలా అలంకరించుకున్నాను గుమ్మాన్ని. ఆ తర్వాత ఇంకా అవన్నీ చేసుకొని లోపలికి వచ్చి ప్రసాదానికి రెడీ చేసుకుంటున్నాను. పరమాన్నానికి చూస్తున్నారు కదా, పరమాన్నం రెడీ చేసుకున్నాను. తర్వాత ఆగ్నేయ దీపం పెట్టుకున్నాను. నేను పెట్టుకొని సాంబ్రాణి వేసుకున్నాను. తర్వాత యాజ్ యూజువల్ మీకు తెలిసిందే గౌరీదేవిని పూజించుకున్నాను. ఇటు పర్వణం అవుతూ ఉంది. తర్వాత అక్కడ పూజ రెడీ చేసుకున్నాను. నేను షష్ఠం శ్రీ లలిత అష్టోత్తరం ఓం రచితాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమః. ఓం హిమాచల మహావంశ పావనాయై నమః. ఓం శంకరార్థాంగ సౌందర్య శరీరాయై నమః. ఓం లసన్మరకత స్వచ్ఛ విగ్రహాయై నమః. ఓం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమః. ఓం శశాంక శేఖర ప్రాణవల్లభాయై నమః. ఓం సదా పంచదశాత్మైక్య స్వరూపాయై నమః. ఓం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమః. ఓం కస్తూరి తిలకోల్లాస నిటలాయై నమః. ఓం భస్మరేఖాంకిత లసన్మస్తకాయై నమః. ఓం వికచాంభోరుహదళలోచనాయై నమః. ఓం లసత్కాంచన తాటంకయుగళాయై నమః. ఓం మణిదర్పణ సంకాశకపోలాయై నమః. ఓం తాంబూలపూరిత స్మేరవదనాయై నమః. ఓం సుపక్వదాడిమీ బీజరదనాయై నమః. ఓం కంబుపూగ సమచ్ఛాయ కంధరాయై నమః. ఓం స్థూలముక్త ఫలోదార సుహారాయై నమః. ఓం గిరీశబద్ధమాంగళ్యమంగళాయై నమః. ఓం పద్మపాశాంకుశలసత్కరాబ్జాయై నమః. ఓం పద్మకైరవ మందార సుమాలిన్యై నమః. ఓం సువర్ణకుంభయుగ్మాభసుకుచాయై నమః. ఓం రమణీయ చతుర్బాహు సంయుక్తాయై నమః. ఓం కనకాంగద కేయూరభూషితాయై నమః. ఓం బృహత్ సౌవర్ణ సౌందర్య వసనాయై నమః. ఓం బృహన్నితంబ విలసజ్జఘనాయై నమః. ఓం సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై నమః. ఓం దివ్యభూషణ సందోహరాజితాయై నమః. ఓం పారిజాత గుణాధిక్య పదాబ్జాయై నమః. ఓం సుపద్మరాగ సంకాశ చరణాయై నమః. ఓం కామకోటి మహాపద్మపీఠస్థాయై నమః. ఓం శ్రీకంఠనేత్ర కుముద చంద్రికాయై నమః. ఓం సచామర రమా వాణీరాజితాయై నమః. ఓం భక్తరక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమః. ఓం భూతేశాలింగనోద్భూత పులకాంగ్యై నమః. ఓం అనంగ జనకాపాంగ వీక్షణాయై నమః. ఓం బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయై నమః. ఓం శచీ ముఖ్యామర వధూ సేవితాయై నమః. ఓం లీలాకల్పిత బ్రహ్మాండ మండలాయై నమః. ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమః. ఓం ఏకాతపత్ర సామ్రాజ్యదాయకాయై నమః. ఓం సనకాది సమారాధ్య పాదుకాయై నమః. ఓం దేవర్షిభిస్తూయమాన వైభవాయై నమః. ఓం కలశోద్భవ దూర్వాస పూజితాయై నమః. ఓం మత్తే భవక్త్ర షడ్వక్త్ర వత్సలాయై నమః. ఓం చక్రరాజ మహామంత్ర మధ్యవర్త్యై నమః. ఓం చిదగ్నిగుండ సంభూత సుదేహాయై నమః. ఓం శశాంక ఖండ సంయుక్త మకుటాయై నమః. ఓం మత్తహంస వధూ మందగమనాయై నమః. ఓం వందారుజన సందోహ వందితాయై నమః. ఓం అంతర్ముఖ జనానంద ఫలదాయై నమః. ఓం పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమః. ఓం అవ్యాజ కరుణాపూర పూరితాయై నమః. ఓం నితాంత సచ్చిదానంద సంయుక్తాయై నమః. ఓం సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయై నమః. ఓం రత్నచింతామణి గృహ మధ్యస్థాయై నమః. ఓం హానివృద్ధి గుణాధిక్య రహితాయై నమః. ఓం మహాపద్మాటవీ మధ్య నివాసాయై నమః. ఓం జాగ్రత్ స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమః. ఓం మహాపాపౌఘ పాపానాం వినాశిన్యై నమః. ఓం దుష్టభీతి మహాభీతి భంజనాయై నమః. ఓం సమస్తదేవదనుజ ప్రేరకాయై నమః. ఓం సమస్త హృదయాంభోజ నిలయాయై నమః.
ఓం అనాహత మహాపద్మమందిరాయై నమః ఓం సహస్రార సరోజాత వాసితాయై నమః ఓం పునరావృత్తిరహిత పురస్థాయై నమః ఓం వాణీ గాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమః ఓం రమాభూమి సుతారాధ్య పదాబ్జాయై నమః ఓం లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయై నమః ఓం సహస్రరతి సౌందర్య శరీరాయై నమః ఓం భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమః ఓం సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయై నమః ఓం శ్రీలోచన కృతోల్లాస ఫలదాయై నమః ఓం శ్రీ సుధాబ్ది మణిద్వీప మధ్యగాయై నమః ఓం దక్షాధ్వర వినిర్భేద సాధనాయై నమః ఓం శ్రీనాథ సోదరీభూత శోభితాయై నమః ఓం చంద్రశేఖర భక్తార్తి భంజనాయై నమః ఓం సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయై నమః ఓం నామ పారాయణాభీష్ట ఫలదాయై నమః ఓం సృష్టి స్థితి తిరోధాన సంకల్పాయై నమః ఓం శ్రీ షోడశాక్షరీ మంత్రమధ్యకాయై నమః ఓం అనాద్యంత స్వయంభూత దివ్యమూర్త్యై నమః ఓం భక్తహంస పరేముఖ్య వియోగాయై నమః ఓం మాతృమండల సంయుక్త లలితాయై నమః ఓం భండదైత్య మహాసత్వనాశనాయై నమః ఓం క్రూరభండ శిరచ్ఛేద నిపుణాయై నమః ఓం ధాత్ర్యచ్యుత సురాధీశ సుఖదాయై నమః ఓం చండముండ నిశుంభాది ఖండనాయై నమః ఓం రక్తాక్షరక్త జిహ్వాది శిక్షణాయై నమః ఓం మహిషాసుర దౌర్వీర్య నిగ్రహాయై నమః ఓం అభ్రకేశ మహోత్సాహ కారణాయై నమః ఓం మహేశయుక్త నటనా తత్పరాయై నమః ఓం నిజభర్తృముఖాంభోజ చింతనాయై నమః ఓం వృషభధ్వజ విజ్ఞాన భావనాయై నమః ఓం జన్మమృత్యుజరారోగ భంజనాయై నమః ఓం విధేయముక్త విజ్ఞాన సిద్ధిదాయై నమః ఓం కామక్రోధాది షడ్వర్గనాశనాయై నమః ఓం రాజరాజార్చిత పదసరోజాయై నమః ఓం సర్వవేదాంత సంసిద్ధ సుతత్వాయై నమః ఓం వీరభక్త విజ్ఞాన నిధానాయై నమః ఓం అశేష దుష్ట ధనుజ సూదనాయై నమః ఓం సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తి మనోజ్ఞాయై నమః ఓం హయమేధాగ్ర సంపూజ్య మహిమాయై నమః ఓం దక్ష ప్రజాపతి సుత వేషాఢ్యాయై నమః ఓం సుబాణేక్షు కోదండ మండితాయై నమః ఓం నిత్య యౌవన మాంగళ్య మంగళాయై నమః ఓం మహాదేవ సమాయుక్త శరీరాయై నమః ఓం మహాదేవ రత్యౌత్సుక మహాదేవ్యై నమః ఇతి శ్రీ లలిత అష్టోత్తరం సంపూర్ణం. రాస్తాను కూడా కానీ కొంచెం అంటే సాంస్క్రిట్లో ఉంటాయి కదా, కొంచెం ఒత్తు పలకడానికి ఇబ్బంది పడుతుంటాను అంతే. బట్ చదువుకుంటాను, అన్నీ బాగానే చేసుకుంటాను. పూజలు అవి మెయిన్ పూజలు అంటేనే నాకు బాగా ఇంట్రెస్ట్. సో దేవుడి నవరాత్రి మాత్రం నేను ఇలా చేసుకున్నాను, నాకు తెలిసినట్టు వచ్చినట్టు చేశాను. ఇంకా ఏమన్నా మధ్యలో మర్చిపోయాను, కరెంట్ పోయింది, ఒక 10 minutes లేదు, టార్చ్ లైట్ పెట్టుకొని చదువుకున్నాను, మళ్ళీ అవ్వలేదు. అదృష్టానికి 10 నిమిషాల్లో వచ్చేసింది. సో తర్వాత కంటిన్యూ చేస్తున్నాను నేను పూజ. అష్టోత్తరం టైం పడుతుంది కదండి, చాలాసేపు నీటిని చదవాలి కదా లైన్స్, టైం చాలా పట్టింది. ఇదంతా చదివిన తర్వాత అప్పుడు మా వారికి దండం పెట్టి అక్షంతలు వేయించుకొని అప్పుడు వంట చేసుకొని ఉపవాసం వెళ్ళాను. ఆ టయానికి తిన్నానమాట. 9:30 10 ఇంకా ఈ పూజ చేసినప్పుడు నేను ఇంకా నేల పడక అనుకున్నాను. సో పూజ ఎక్కడైతే చేశానో అక్కడే నేల పడక అనమాట. అలానే దండం పెట్టుకున్నాను నేను. సో ఇది నా పూజ విధానము, పూజ చేయడము ఇలా చేసుకున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్.